హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. సమ్మర్ స్పెషల్ కొత్తపల్లి మామిడికాయలతో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టారండి అమ్మ. సో ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కాబట్టి మనం కొత్త ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడైతే మేము ఒక 30 కాయలు కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ఆవకాయ పెట్టామండి. సో ముందు డాడీ ఇలా కట్ చేయించుకుని వచ్చేసారు. సో కట్ చేసుకుని వచ్చేసాక ముందు ప్రతి ముక్క చాలా జాగ్రత్తగా క్లాత్తో తుడిచేసి చెమ్మ లేకుండా దానిపైన జీడి కానీ లేయర్ కానీ ఉంటే ఇలా తీసేయాలండి చూపించిన విధంగా. సో ఈ జీడి ఉండడం వల్ల మనకి మామిడికాయ ఆవకాయ పెడితే పాడైపోతుంది అనమాట తొందరగా. సో అందుకే ఇదంతా ఈ విధంగా పొరలు తీసేసుకుని చెమ్మ ఏం పది లేకుండా పొడి క్లాత్ తుడిచేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఎండ్లో పెట్టాము, ఏమైనా చెమ్మ ఉంటే పోతుందని చెప్పేసి. సో ఇప్పుడు మనం 30 కాయలు ఇలాగా ఆవకాయ ముక్కలకి సో ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలండి, 5 కేజీలు నువ్వుల నూనె, ఒక 50 గ్రాముల మెంతులు, ఇంకా కారం కేజీన్నర, ఉప్పు కేజీంపావు, ఆవపిండి కేజీంపావు పడిందండి. సో అవన్నీ కలిపేసి పొడి పదార్థాలు ఉన్నాయి కదా, ఉప్పు కారం ఆవపిండి కలిపేసి ఒక డబ్బాలో వేసుకుని పెట్టుకున్నారనమాట రెడీగా. ఆవకాయ కలిపినప్పుడు సులువుగా వేసేసుకోవడానికి. సో ఇప్పుడు వడలపాటు ప్లేట్ తీసుకుని అందులో నువ్వుల నూనె ఇంకా ఉప్పు కారం ఆవపిండి మిక్స్ చేసేసుకుని డబ్బాలో వేసుకున్నాం కదండి, అది అలా డబ్బాలో పెట్టుకోవడం వల్ల ఆవకాయ కలుపుకున్నప్పుడు సులువుగా వేసుకోవడానికి బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఉప్పు కారం ఆవపిండి గానుగ నూనె వేసేసుకుని మామిడికాయ ముక్కలు వేసేసుకుని ఒక లైట్గా ఒక 2 స్పూన్స్ మెంతులు కూడా వేసేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనం ఈ విధంగా మనకి ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఈ టైంలోనే వెల్లుల్లిపాయలు కూడా ప్రతి ముక్కలు ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటా ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలండి. సో ఒకేసారి పెట్టుకోవడం వల్ల మనకి ఉప్పు కారాలు సరిగా పడవన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ పొడిగా ఉన్న జాడీని తీసుకుని అందులో అడుగున నువ్వుల నూనె వేసేసుకుని కొంచెం ఒక 5 స్పూన్స్, దాని తర్వాత ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తారు కదా అమ్మ, ఈ విధంగా ముక్కలు తీసుకొచ్చి జాడీలో వేయాలండి. సో మనకి చూడడానికి పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆవకాయ, కానీ 3rd డే రోజు మనం మిక్స్ చేస్తాం కదా, అప్పుడు నూనె అంతా పైకి తేరుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఫాలో ప్రతిసారి ఇదే విధంగా మిక్స్ చేసుకుంటే జాడీ నిండా ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలండి. సో చక్కగా ఇలాగా కొంచెం కొంచెంగా కలుపుకొని ఈ ముక్కలన్నీ ఆవకాయ కింద పెట్టేసుకోవాలండి. సో ఇదే ప్రాసెస్ ఇదే కొలతలతో ఫాలో అయితే ఆవకాయ పచ్చడి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. సో చాలా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా జాడీ అంతా పెట్టేస్తారనమాట. సో ఇప్పుడు చూడడానికి పొడిగా ఉంది, కానీ 3rd డే మాత్రం నూనె అంతా పైకి తేరుతుందండి. యాజ్ యూజువల్ ప్రతి ఇంట్లోని ఆవకాయ పెట్టేసాక వెడల్పాటి ప్లేట్లోనే అందులోనే అన్నం కలుపుకుని తింటాం కదండి. ఇది చాలా ఇది అందరికీ వచ్చే అవకాశం కూడా కాదండి. ప్రతి సంవత్సరం నేను ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు ఖచ్చితంగా మా ఊరు వస్తాను నేను. సో ఆవకాయ పెట్టినప్పుడు అమ్మతో పాటు దగ్గరుండి అన్నీ అందిస్తూ హెల్ప్ చేస్తూ ఉంటానండి. సో ఈ విధంగా ఇలా అమ్మ చేత పెట్టిన ఆవకాయ పచ్చడి ముద్దలు తింటూ ఉంటే అంతకన్నా అద్భుతమైన మూమెంట్ ఎక్కడ ఉండదండి. సో ఇప్పుడు అమ్మ కలిపి ఆవకాయ ముద్దలు పెడుతున్నారు. సో ఆ రోజంతా ఇంటిలో బాది ఆవకాయ ముద్దలు తిన్నాం. అద్భుతంగా వచ్చిందండి పచ్చడి, ఎంతో టేస్టీగా అమృతంలా ఉందండి. సో మా అమ్మగారు యాజ్ యూజువల్ పచ్చళ్ళు సూపర్గా పెడతారు, వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా. ఆవకాయ పచ్చడి అద్భుతంగా రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ కొలతలు ఫాలో అయ్యి సో మీరు తీసుకున్న మామిడికాయలు బట్టి కొలతలు అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ 30 కాయలకి చెప్పాను కదా. సో చక్కగా ఆ రోజు మీ ఇంట్లో అంతా ఆవకాయ ముద్దలు తినేసామండి. సో ఇది బెస్ట్ మూమెంట్ అనమాట సమ్మర్లో. సో ఎంతకు మించి అమృతం ఇంకేం లేదనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు తర్వాత ఏం చేసామంటే చక్కగా జాడీ ఒక క్లాత్ వేసేసి మూడేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. సో ఇది 3వ రోజు అనమాట, డే 3 అనమాట ఆవకాయ పచ్చడి పెట్టిన 3rd డే. సో అమ్మ ఓపెన్ చేసి చూస్తున్నారు. సో ఓపెన్ చేసినట్టు పైన పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ మనం ఒక గరిటె తీసుకుని దాంతో ఒకసారి పైన కింద మిక్స్ చేస్తూ ఉంటే నూనె అంతా పైకి తేరుతుంది. చూడండి అడుగుండిపోయాను కదా. సో ఈ విధంగా 3వ రోజు ఆవకాయని కలపాలంటారు. సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. సో అయిపోయాక లాస్ట్లో దాని నిండుగా నూనె వేసుకుని పెట్టుకోవాలండి ప్రతిసారి జాడీ నిండా. సో ఈ విధంగా వేసేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాము. సో ఇప్పుడు యాక్చువల్గా ఎవరికి వాళ్ళకి పచ్చడి తీసేస్తుందండి మా మదర్, మా సిస్టర్కి, నాకు ఊరు పట్టుకెళ్ళడానికి. సో ఆ రోజు నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళాక జాడీలో వేసుకుంటాను అనమాట. సో మిగిలిన ఆవకాయ జాడీ అంతా నూనె పోసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాము.
సో థర్డ్ డే కూడా మిస్ అవ్వకుండా మళ్ళీ ఆవకాయ ముద్దలు తిన్నామండి. చాలా అద్భుతంగా ఆవకాయ పచ్చడి అండి. అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి మహా అమృతంలా ఉంది. సో ఆ రోజు కూడా తిన్నాము, అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలూస్ మన ఇంటి.